సో మనం ఇప్పుడు లెజెండ్స్ గురించి మాట్లాడుకున్నాం, లివింగ్ లెజెండ్స్ తోటి మీ జర్నీ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు రైట్ నౌ చిరంజీవి గారితో కూడా మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో తనతో కూడా చాలా మూవీస్లో వర్క్ చేశారు. సో తనతోటి మీ జర్నీ ఎలా ఉంటుంది, ఎలా ఉంది కూడా? నేను పుట్టగా ఇంట్లో నేర్చుకోలే, చదివిన కాలేజీలో నేర్చుకోలే, ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకోలే. ఆయనతో 10 years నేర్చుకో. అది నాకు ఇంకా చచ్చిదాకా ఉపయోగపడుతుంది. అది వేరే విషయం. ఏంటంటే ఆయనతో ఉన్న ప్రతి నిమిషం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇంకో 10 నిమిషాలు చేస్తే నాకు బోర్ కొట్టచ్చు, కానీ ఆయనతో 10 years ఉన్నా ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా బోర్ ఉంది. అంటే ఆయన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరండి. ఆయన షూటింగ్ లేదనుకోండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పనిచేసిన వాళ్ళకి అంటే రికార్డు వచ్చిన ఒక మెమరీలో గిన్నిస్ బుక్లో ఎక్కాక ఆయన ఇంటికి పిలిపించి అది అసలు ఎలా ప్రాక్టీస్ చేశావు నువ్వు అని చెప్పి తనతో క్లాసులు తీయించుకుని తిని ప్రాక్టీస్ చేస్తుంటాం. ఆయన 1 నుంచి 100 వరకు 0 1 1 0 1 0 1 అని వేస్తారు. మెమరీకి అది టెస్ట్ అని. అలా 100 పెడితే ఆయన ఒక 10 minutes చూసి యాజ్ ఈజ్గా 100 0 1 1 0 0 0 1 0 0 అని 100 వరకు ఒక మిస్టేక్ లేకుండా చెప్పగలుగుతారు. ఏ ఆర్డర్లో కాదు, రివర్స్లో కూడా చెప్పగలుగుతారు. 100 నుంచి 1 వరకు చెప్పగలుగుతారు. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన అంటే ప్రతిదీ అలా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు, మ్యూజిషియన్స్. టాప్ ఎవరినో పిలిచి తనతో కొన్ని ట్రిక్స్ నేర్చుకుని సరదాగా ఇంట్లో అందరూ పిల్లలే కదా, అంత ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ దగ్గర చూపించి వాళ్ళందరూ ఇంకా మామ కూడానే ఉంటారు, నాన్న వాళ్ళతో చిన్నపిల్లలు అలా ఉంటారు. అది అంటే చేయటం కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే ఏదో నేర్చేసుకుని అప్పటికప్పుడు అలా ఉండదు. పెర్ఫెక్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ వస్తే ఆ మ్యూజిషియన్ కన్నా బాగా చేస్తారు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ చిన్న ఇవన్నీ ఆయన జర్నీ అలా ఆగదు. నేర్చుకోవటం అన్నది ఆయనకి నిరంతరం ఒక ఇది. 9 ఏళ్ళు గ్యాప్ వచ్చినాయి, వాళ్ళు మళ్ళీ 150 సినిమా 150 కోట్లు చేసినట్టు ఇట్స్ నాట్ ఎ జోక్. అసలు చరిత్రలో మళ్ళీ జరగదు. అది చిరంజీవి, అంతకని నేనేం చెప్పలేదు. మీ స్మైల్ అని తెలిసిపోతుంది చిరంజీవి గారు అంటే మీకు ఎంత హార్ట్ఫుల్గా ఎంత ఇది ఉంది హ్యాపీనెస్ అనేది. నిజంగా నేనేం సంపాదించారు అంటే ఆయనతో 10 ఏళ్ళు ఉన్నాను, అదే సంపాదించాను చెప్తా. అప్పుడు కూడా 0 1 1 0 అంత మెమరీ పర్ ఆఫ్ కోర్స్ తన ఊరికే ప్రాక్టీస్, ఇదే ఓన్లీ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఇవాళ కూడా అండి 150 సినిమా అంత ఈజీ కాదు ఆయన చేసింది. 150 సినిమాని కాదు, 149 సినిమాకి కూడా సాంగ్ అంటే 3 days రిహార్సల్ చేస్తారు. మాస్టర్లు కూడా ఎందుకు సార్ అంటే లేదు చేయాలంటే. అంటే చేసిన పని 99% ఉన్నా నచ్చదండి, 100% ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. చేస్తే అలా చేయాలి, లేకపోతే నో. స్టిల్ ఇప్పటికీ సాంగ్స్కి రిహార్సల్స్ చేస్తారు ఆయన. స్టిల్ రేపు 150 సినిమాకి కూడా చేస్తారు ఆయన. అంటే జిమ్కి వెళ్తారు, రిహార్సల్ చేస్తారు, ఏది మిస్ అవ్వరు. షూటింగ్ ఉండి టైర్డ్ అయినా వచ్చి చేయాల్సింది. మెగాస్టార్ అంటే అదే కదా, అంత కెపాసిటీ అక్కడ ఉండాలంటే అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ వెరీ 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 టఫ్ జాబ్. ఎవరైనా సరే ఒకరోజు ఆయన షూటింగ్లో ఏం చేస్తారో చూస్తే తెలుస్తుంది. ఎవడైనా వెళ్ళి కాలేదు అన్నం పెట్టాల్సి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అభిమానులు ఉన్నారండి, వెళ్ళి ఆయన బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇచ్చి వస్తారు. వాళ్ళందరితో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు శనివారం అయ్యేటప్పటికి 200-300 మంది 400 మంది ఉంటారు. ఈయన ఎంత టైర్డ్గా ఉన్నా వాళ్ళకి టైం స్పెండ్ చేసి ఒక్కొక్కడికి సింగిల్ ఫోటో ఇచ్చి ఆ ఫోటో మళ్ళీ అది చేరేదాకా అడుగుతుంటారు, దాని మీద సైన్ చేసిస్తారు. అంటే ఇంకా పర్సనల్ లైఫ్ ఏమి ఉండదు. అదే అని ఒకటైనా పర్సనల్ లైఫ్లో టాపిక్ ఏమైనా వస్తుందా అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ గురించి కాదు. ఇప్పుడు పర్సనల్ లైఫే కదా మెమరీ ఇదంతా. పిల్లలతో పర్సనల్ లైఫ్ కూడా ఏం మిస్ అవ్వరు. అందరూ ఇంట్లోనే ఉంటారు, అందరూ బ్రదర్స్ పిల్లలు ఏంటి, సిస్టర్ పిల్లలు ఏంటి, అందరూ. టైంకి ఎక్కడ ఉంటుంది సార్కి, టైం ఎక్కడ దొరుకుతుంది? ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరని చెప్తున్నా కదా. అదే లేకపోతే చదువుతూ ఉంటారు, లేకపోతే స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. చేస్తే పర్ఫెక్షన్, దానికోసం ఎంత టైం అయినా తీసుకుంటారు. 150 సినిమా రీమేక్ అంటే అందరూ అనుకున్నారు, కానీ అది ఏం చేసిందో తర్వాత తెలిసింది. అంటే ఆ డెసిషన్ తీసుకోవడం కష్టం అండి. రిజల్ట్ ఏమవుతుందో తెలియకుండా డెసిషన్ తీసుకోవాలి కదా. ఇట్స్ వెరీ వెరీ టఫ్. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster.
For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.